శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉండగలమన్నది వాస్తవం. లేదంటే అనారోగ్య సమస్యల బారిన పడక తప్పదు. కిడ్నీల పనితీరులో ఎలాంటి మార్పులు వచ్చినా సమస్యలు తప్పవు. శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసి విష పదార్థాలను బయటకు పంపిస్తాయి కిడ్నీలు. కిడ్నీ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ మధ్యకాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా కిడ్నీలు దెబ్బతింటున్నాయి. వరల్డ్ వైడ్గా దాదాపు 85 కోట్ల మంది మూత్రపిండాల సమస్యలను ఎదుర్కొంటున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో కొద్దిపాటి మార్పులతో కిడ్నీలను హెల్తీగా ఉంచుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. కిడ్నీ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటికి మాత్రమే కాదు, శరీరానికి అవసరమయ్యే ఫుడ్ తీసుకోవాలి. కిడ్నీలో ఉన్న సమస్యలు పోవాలన్నా, రాకుండా ఉండాలన్నా కొన్ని రకాల పండ్లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు పండ్లు తినే విషయంలో కూడా పరిమితులు వర్తిస్తాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ కి ప్రయారిటీ ఇవ్వాలి. కొబ్బరి బొండ, వాటర్ మిలన్, దోస, నిమ్మ, బ్రోకలీ, బెర్రీస్, ఆలివ్ ఆయిల్ వంటి ఆహారాలు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాయామం కండరాల పెరుగుదలకే కాదు, బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంచి హార్ట్ ప్రాబ్లమ్స్ ను దూరం చేస్తుంది. అంతేకాదు, శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి డయాబెటీస్ రాకుండా సహాయపడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల కిడ్నీలు హెల్దీగా ఉంటాయి. అందుకే రోజు ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎప్పుడు హైడ్రేట్గా ఉండాలి. ప్రతిరోజు ఎంత లేదన్నా 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగాలి. ఇలా చేయటం వల్ల కిడ్నీల్లో రాళ్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల బీపీ, ఒబెసిటీ, డయాబెటీస్తో పాటు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అందుకే ఎక్కువగా పండ్లు, కూరగాయలు, పప్పు లాంటి పోషకాల ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలే చేయాలి. ఒక్కోసారి మెంటల్ స్ట్రెస్ కూడా కిడ్నీల ఫెయిల్యూర్కి కారణం కావచ్చు. అందుకే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. ఇక లంగ్స్, గుండె, కిడ్నీలకు బ్లడ్ సరఫరా జరగకుండా పొగాకు బ్లాక్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్మోకింగ్కు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. కొందరు ప్రతి చిన్న సమస్యకు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డాక్టర్ని సంప్రదించకుండా ఎలాంటి మందులు, సప్లిమెంట్స్ వాడొద్దు.